హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి డ్రాగన్ చికెన్ అండి. డ్రాగన్ చికెన్ అయితే చేస్తున్నాను. ఎంతో ఈజీగా సింపుల్ గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది చేసే విధానం ఇంకెంత లేట్ ఎందుకు, ఆ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ అయితే తీసుకోవాలండి. చికెన్ అయితే సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇంకా అందులోకి ఏమేమి కావాలో మనం చూద్దాం. అల్లం చిన్నులపై సన్నగా కట్ చేసినవండి. అవి వచ్చేసి ఉల్లికాడలు సన్నగా కట్ చేశాను. రెడ్ క్యాప్సికమ్, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, గ్రీన్ క్యాప్సికమ్, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, మిరియాల పౌడర్ అండి, జీడిపప్పు, సాల్టు, కారం, గరం మసాలా, ఒక కోడిగుడ్డు, కార్న్ఫ్లవర్ అండి, ఒక 2 స్పూన్లకి కార్న్ఫ్లవరు. ఇది వచ్చేసి సోయా సాసు. ముందుగా ఒక కోడిగుడ్డు పగలగొట్టుకొని మనం తీసుకున్న చికెన్కి వచ్చేసి సగం గుడ్డే సరిపోయిద్దండి. చూసారా, ఈ విధంగా ఒక గిన్నెలోకి గుడ్డు తీసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక సగం వరకే చికెన్లో వేసుకోవాలి. ఇప్పుడు సోయా సాస్ కూడా వేసుకుందాం. 1 స్పూన్కి వచ్చేసి సోయా సాస్ అండి. కారం వచ్చేసి 1 స్పూన్నర అయితే పట్టిద్ది. గరం మసాలా అండి 1 స్పూను, సాల్ట్ వచ్చేసి 1 అర స్పూన్కి అయితే సాల్ట్ వేసానండి. సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా 1 స్పూను, మిరియాల పౌడర్ అండి 1 అర స్పూన్కి వచ్చేసి మిరియాల పౌడరు. ఈ మిరియాల పౌడర్ అనేది ఈ చలికాలంలో మనకి జలుబు చేసినా, గొంతు పచ్చిగా ఉన్నా, దగ్గు వచ్చినా కూడా ఇదైతే మంచిగా ఉపయోగపడిద్ది. మిరియాల పౌడర్ వేసుకోవటం చాలా మంచిదండి. ఇదంతా కూడా శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లవర్ అయితే ఒక 2 స్పూన్లకి వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లకి కార్న్ఫ్లవర్ వేసి అది కూడా బాగా కలుపుకోవాలి. చేత్తోనే కలుపుతున్నానండి. ఇదైతే బాగా కలిసిద్దని చెయ్యి అయితే మనం చేత్తోనే కలుపుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకొని బాగా మసాలాలు కార్న్ఫ్లవర్ కలిసేలాగా చికెన్కి కలుపుకోవాలి. చూసారా, ఇలాగా అదివినట్టుగా చేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. బాండీలో ఆయిల్ అయితే పోసుకోవాలండి డీప్ ఫ్రైకి. ఆయిల్ అయితే వేడెక్కింది. 10 నిమిషాల క్రితం నానబెట్టిన చికెన్ ఇంకా ఆయిల్లో వేసుకుందాం. చూడండి, ఒక్కొక్క పీస్ లాగా తీసుకొని విడివిడిగా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందాం. అన్నీ కూడా ఒకేసారి ఒకే వాయిలో అయిపోతాయండి. నాకు కాస్త పెద్ద బాండియే పెట్టాను కాబట్టి. చూడండి, రెండో వైపు కూడా తిప్పుకుందాం. చికెన్ అయితే బాగా వేగింది. రెండో వైపు కూడా తిప్పుకుందాం. బాగా వేగిందండి. తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఒక వాయికే వచ్చేసినాయండి. ఇప్పుడు వేరొక బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్లకి ఆయిల్ వేసుకోవాలి.
అల్లం చిన్నులపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అవి కాస్త దోరగా వేగాలి. బాగా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే జీడిపప్పు కూడా ఒక 2 స్పూన్లకు వేసుకోవాలండి. మధ్య మధ్యలో జీడిపప్పు తగిలితే టేస్ట్ చాలా బాగుంటుందండి డ్రాగన్ చికెన్లో. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఒక 2 పచ్చిమిర్చి అండి. ఇవి కూడా దోరగా వేగాలి. సాల్ట్ మనం చికెన్లో కూడా కలిపాను కాబట్టి చూసుకొని కాస్త ఒక 1/2 స్పూన్కి అయితే సాల్ట్ వేసాను. గ్రీన్ క్యాప్సికమ్ అండి, పొడవుగా కట్ చేసుకొని సన్నగా అవి కూడా వేసుకోవాలి. ఎమ్మటే మళ్ళీ కూడా రెడ్ క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇవి ఎక్కువగా వేగే పని లేదండి, కాస్త అట్లాగా నూనెలో వేగితే 1 నిమిషం పాటు సరిపోయిద్ది. బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి. లోపల గింజలు తీసేసేయాలి, గింజలు ఉంటే వాటర్ వచ్చిద్ది. గింజలు తీసేసి టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. బాగా అట్లా కలపాలండి. చూడండి, బాగా కలిపితే చికెన్కి కూరగాయ ఫ్లేవర్ అంతా పట్టిద్దండి. అందులోనే ఉల్లికాడలండి సగం వేసుకుందాం. సన్నగా కట్ చేసిన ఉల్లికాడలు చూడండి, ఈ విధంగా బాగా ఎగరేస్తూ కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా ఎలా కనపడుతుందో అసలు డ్రాగన్ చికెన్. స్టవ్ ఆపేసి ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత ఈజీగా ఇంట్లోనే మనం రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఎంతో ఈజీగా పిల్లలు బాగా తింటారు. ఎవరైనా బంధువులు వచ్చినా ఇది చేసి పెడితే ఎంతో టేస్టీగా రుచిగా వెరైటీగా ఉంటుంది. ఇంతేనండి, ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసారు కదా. పిల్లలకి పెడితే ఎంత టేస్టీగా తింటారంటే మనం ఈ కూరగాయలు వేయటం వల్ల తక్కువ చికెన్లో మనకి ఎక్కువ కర్రీ ఉంటుంది. కర్రీ కాదండి, ఇది డ్రాగన్ చికెన్, స్పెల్లింగ్ మిస్టేక్. చూసారు కదా. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి. మీ వారికి, మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఎంతో ప్రేమగా తింటారు. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.